అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పలు సమస్యలపై వినతులు వెల్లువెత్తాయి. జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించుకున్న పీజీఆర్ఎస్ కు ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో సమస్యల పరిష్కారం కోరుతూ దరఖాస్తులు ఇచ్చేందుకు ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరం వద్దకు పెద్ద ఎత్తున అర్జీదారులు వచ్చి వారి విజ్ఞతలను సమర్పించారు. ప్రజల నుండి వినతులు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్తో పాటు అసిస్టెంట్ కలెక్టర్ కె సాహిద్, ఐటీడీఏ ఇన్ఛార్జ్ పిఓ వెంకటేశ్వర్లు, ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి అంబేద్కర్, ఇన్ఛార్జ్ ఆర్డీఓ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావు, మండల తహసీల్దార్స్, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో పాల్గొన్నారు. పంచాయతీ రోగులూరు గ్రామం, పాడర్ మండలం. రోగులూరు ఏకలవ్య పాఠశాల నిర్మాణం కోసం మా ఊళ్ళో అప్పుడు సబ్ కలెక్టర్ ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత మా భూములు చూశారన్నమాట. చూసిన తర్వాత భూములు ఇచ్చిన వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పిస్తామని అప్పుడు చెప్పారు. పట్ట భూములు విరాయితీకి సంబంధించి. కాకపోతే ఇప్పటివరకు ఎటువంటి స్కూల్ నిర్మాణం అయిపోయింది కానీ ఎటువంటి ఉపాధి అవకాశం కల్పించలేదు. ఇప్పటివరకు సమాధానం ఇప్పుడు చెప్పలేదు. ఎవరైనా శాంతి డోక్లూరు పంచాయతీ డోక్లూరు గ్రామంలో మేము ఏకలవ్య స్కూల్ కట్టడానికని మా పట్టా భూములే మేము ఇచ్చాను. అందులో ఇద్దరికే జాబులు ఇస్తామనేసి అంటున్నారు. మరి ఇద్దరికే ఇస్తే మిగతా 7 సంగతి ఏంటి సార్? మాకు మొత్తం ఇచ్చిన 9 మంది కూడా ఉపాధి కావాలని మేము కోరుకుంటున్నాం సార్. వంచరగుంది గొండెల పంచాయతీ, పాడేరు మండలం సార్. మాకు ఒకే ఒక ప్రాబ్లం ఉంది సార్, రోడ్డు సమస్య సార్. చాలాసార్లు అధికారుల దగ్గర ఐటీ దగ్గర చాలాసార్లు తిరిగాం సార్. సో వస్తున్న అధికారులు చేస్తామని మాట ఇస్తున్నారు కానీ గత 24 నుంచి మేము ఇలా తిరుగుతూనే ఉన్నాం సార్. కానీ ఎవరు మమ్మల్ని పట్టింపు చేసుకోవట్లేదు సార్. కనీసం మా కోసం కాకపోయినా స్కూల్ కోసమైనా అనేసి మా పోరాటం సార్. సొంతంగా మేము డబ్బులు ఎత్తుకుని మన కింద నుంచి కూడా తీయించుకోవడం జరిగింది సార్ రోడ్డు. అయినా కూడా మాకు ఏ అధికారులు మనకు పట్టింపు చేసుకోవట్లేదు సార్. అందుకే మాకు బాధాకరంగా ఉంది సార్. ఎలాగైనా ఈ ఏకైక సమస్య రోడ్డు తీరాలని మేము అనుకుంటున్నాము. దానికోసం మేము పోరాడుతున్నాం. మాది వంచరగుంది గ్రామం, గొండెల పంచాయతీ సార్. అవతల ఇది టీవీటీ గ్రామం సార్. సార్ ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారు అవితల్లి బాట నిర్మాణం మొదలు పెట్టారు కదా సార్. ఆ నిధుల్లో ఆయన కేటాయించి మా గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించాలనుకుంటున్నాం. రోడ్డు మూతలు అనేది మా వీధిలో తగ్గడం లేదు సార్. చాలా ఇబ్బంది. అంబులెన్స్ పిలవాలంటే అక్కడి నుంచి వస్తే మధ్య దారిలో ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి సార్. సో అందుకనే ఈ ఉప ముఖ్యమంత్రి గారిని మా ఈ అడిగితల బాటం నిర్మాణం చేసైనా సరే మా వీధికి రోడ్ ఏర్పాటు చేయాలని గవర్నమెంట్